ఇక నేపాల్ వరదలో చిక్కున్న చిత్తూరు జిల్లా కుప్పంవాసి బాలసుబ్రహ్మణ్యం ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 13న ఈషా కైలాస్ గ్రూప్ ద్వారా నేపాల్కి యాత్రకు వెళ్లారు కుప్పంకు చెందిన బాలసుబ్రహ్మణ్యం. అయితే గత 2 రోజులుగా ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. మంగళవారం వరకు బాలసుబ్రహ్మణ్యం తమతో ఫోన్లో మాట్లాడారని ఆయన సోదరుడు శ్రీకాంత్ తెలిపారు. ఆ తర్వాత నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఆయన క్షేమంపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాలసుబ్రహ్మణ్యం ఆచూకీ కోసం అధికారులు చర్యలు చేపట్టాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మరోవైపు సీఎం అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. బాలసుబ్రహ్మణ్యం సురక్షితంగా తిరిగి వచ్చి తమను కలవాలని కుటుంబ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అబౌట్ 150 మెంబర్స్ దాకా వెళ్ళినట్టుంది. ఇందులో ఒక గ్రూప్ 76 మంది 77 మంది నిన్న గైరాంగ్ ఇమిగ్రేషన్ సెంటర్కు ఆ టైంకి వాళ్ళు చేరుకోవడం జరిగింది. 2 డేస్గా అతని నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. సెంటర్స్కు వాళ్ళు అన్ని రకాల ట్రై చేసి ఫొటోస్, మా బ్రదర్ అమెరికన్ సిటిజన్ అయినా గ్రీన్ కార్డ్ హోల్డర్ కాబట్టి ఆ ఫొటోస్ వీడియోస్ అన్నీ అడిగారు. అవన్నీ కూడా మేము పంపించిన వాళ్ళకు, వాళ్ళు కూడా అక్కడ అన్ని రకాల ట్రాక్ చేస్తున్నారు.